సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు ఇండియన్ షీప్స్ వీడియోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి గొర్రెల గురించి అయితే మాట్లాడుకుందాం. సో అవి ఏ విధంగా అయితే మనం తిండి పెడతారో, ఏ విధంగా అయితే ఫుడ్ పెడతారో వీటికి అనేది టిప్స్ అయితే తెలుసుకుందాం. సో మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవే అండి గొర్రెలు అయితే మన లోకల్ గొర్రెలు, వైట్ గొర్రెలు. ఈ విధంగా మేపాలి, అప్పుడు మనకైతే ఏదైనా రిజల్ట్ అయితే దొరుకుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ 700 గొర్రెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా దీనికి కాపర్ ఎంతమంది ఉంటారు, దాదాపు ఒక 5-6 అయితే కంపల్సరీ ఉండబడుతుంది. మంచిగా గీసుండి పచ్చడి మేతలు అయితే మేపబడుతుంది. అప్పుడే మళ్ళీ ఒక 3 సార్లు అయితే మన కాలువలో నీళ్ళకైతే తీస్తారు. నీళ్ళు పెట్టినాక మళ్ళీ మేతలకైతే కొట్టుకోవడం జరుగుతుంది. మనకు ఏమాత్రం వాటికైతే కరువు లేకుండా అయితే చూసుకుంటారు. అప్పుడైతే అవి మంచిగా పెంపకం అవుతాయి. మనకు పొలాలు అయితే చేయకుండా సందుల్లో అయితే ఉంటాయి కదా బీళ్ళు, ఆ బీళ్ళలో అయితే తీసుకుపోయి మంచిగా అంత ఉంటారు కదా, 5-6 ఉంటారు కదా, అలా అయితే మర్రేసుకుంటా మేపుతారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమాత్రం వాటికి కరువు లేకుండా అయితే చూసుకుంటారు. మొత్తం ధాన్యాలు పెడతారు, మంచి రకరకాలు పెడతారు. ఆ మందలనే ఇంకా మంచి గొర్రెపోతులు ఉంటాయి కదా, కుర్రలు, అవి ఇత్తనం పోతులు లెక్క కూడా గిట్లా సపరేట్గా పెడతారు. బట్టి ఇత్తనం పోతులు లెక్క తయారు చేస్తారు అనమాట. మళ్ళీ పెద్ద అయినాక ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళకైతే అమ్మేస్తారు. మంచిగా ఇట్లా ఒంటిగా బీళ్ళు ఉంటాయి కదా, గిసుంటి పచ్చటి బీళ్ళు ఉంటాయి కదా, బీళ్ళలో అయితే వాళ్ళైతే మేపుతారు. వారానికి ఒకసారి అయినా తానం ఆవిడకి చేపిస్తారు, ఇట్లా కడుగుతారు అనమాట. కాలువలు కానీ దగ్గరలో ఏమైనా గంగలు ఉంటాయి కదా, గంగ పొన్న కానీ కాలువలు కానీ ఇట్లా నూతులైనా కానీ కొద్దిగా పెద్ద నూతులు ఉంటే తానం చేపిస్తారు. మంచిగా ఆవిడకి శుభ్రంగా ఉంచుతారు. ఇట్లా తెల్లగా మెరుస్తాయి గొర్రెలు. ఇట్లా మంచిగా పచ్చడి దగ్గర మరేస్తారు. ఇక వర్షాకాలం అయితే గిసుంటి అడవిలో అయితే మేపుతారు. సో వీళ్ళు దూరం పోనీయరు అనమాట, మంచి దగ్గర మరేస్తారు. మంచిగా గుంపు మరేస్తారు, సూపర్గా మేస్తాయి. ఇక వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఇక ఎటు పోనీయరు, వీటిని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పొద్దుకి వచ్చినాక మంచిగా ఇట్లా సపరేట్ ఇత్తులు పెట్టడం జరుగుతుంది. వీటికి సూదులు కానీ మందులు కానీ ఏదైనా కానీ ఏం కరువు కాకుండా అయితే చూసుకుంటారు. వీటిని మొత్తం ఇట్లా పానం లెక్క చూసుకుంటారు. మంచిగా ఇంత దెబ్బ పడకుండా అయితే చూసుకుంటారు, మంచిగా గావరంగా చూసుకుంటారు. సో ఇక ఏంటంటే ఇక వీటికి ఇలా వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే, దాదాపు ఇప్పుడు 700 గొర్రెలు కదా, 700కి వెళ్ళి ఒక 100 పిల్లలు ఏమన్నా అట్లా రోగాలు కానీ ఏదైనా కానీ వ్యాధులు ఉంటాయి కదా, వ్యాధులు వచ్చి చనిపోయినా కానీ మిగతా ఎంత 600 పిల్లలు అయితే కంపల్సరీ ఇలా చేతులు వస్తాయి. 600 పిల్లలకి వెళ్ళి వీళ్ళు అమ్మితే దాదాపు ఎంత ఉంటుంది అంటే వాడికి దాదాపు ఒక 20 లక్షలు అయితే చేతులు వస్తాయి. మీరు కూడా ఈ చెకింగ్ చేసుకోవచ్చండి, ఏం లేదు. ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు వర్షాకాలం ఒక 4 నెలలే మాత్రమే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇలాంటి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.